లో చెప్పాలి అంటే ఈ అఖండ భారతానికి నాలుక ఏదైనా ఒక ప్రదేశం ఉంది అంటే అది కాశ్మీర్. నాలుక అని ఎందుకు చెప్తున్నాను అంటే 1947లో పాకిస్తాను భారతము ఇవన్నీ విభజన అవటం జరిగింది. అది విభజన కనుక కాకపోతే అక్కడి నుంచి మీరు తీసుకుంటే వాక్స్థానం ఏదైనా ఉంది అంటే అది కాశ్మీరమే. కారణం ఏమిటి అంటే ఒక ప్రజాపతి ఎంచుకున్నటువంటి ప్రదేశం అది. కశ్యపుల వారు ఆయన యొక్క తపస్సుని ఆచరించి ఆశ్రమం కట్టుకొని ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం. ఆ కశ్యప మీరే ప్రస్తుతం కాశ్మీర్ అని పిలువబడుతుంది. దాన్ని కశ్యప మీర్ అనేవాళ్ళు. అలాంటి ప్రజాపతి అయినటువంటి ఆయన కశ్యపుల వారు తపస్సు చేసినటువంటి మహత్తరమైన ప్రదేశం. తర్వాత సప్త ఋషులలో కూడా చాలా ప్రధానం కశ్యపుల వారికి ఇవ్వడం జరిగింది. సప్త ఋషుల్లో కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ అని 7 ఋషులు వీళ్ళు. అందులో మొట్టమొదట చెప్పుకుంటూ ఉండేది సప్త ఋషుల్లో కశ్యపుల వారిని. అలాంటి కశ్యపుల వారు అక్కడ మొత్తము జలాలు అన్నీ సృష్టి చేసి అక్కడ ఉండి ఆ ప్రదేశంలో తపస్సును ఆచరించారు, సరోవరాలని సంసిద్ధం చేసుకున్నారంటే ఎంతటి మహత్తర ప్రదేశం అయితే ఆయన చేసి ఉండాలి. 2, ప్రత్యక్షంగా సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి ప్రదేశం. మీరు సరస్వతి అంటే కాశ్మీరేతో సరస్వతి. ఈ కాశ్మీరము లోపల మీరు చండీయాగంలో తీసుకుంటే సరస్వతి అమ్మవారి అవతారానికే ఎక్కువ ప్రాధాన్యత. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతి అవతార రూపంలోనే ఆవిడ మిగతా వధ చేసిందని. కాబట్టి ఈ భారతావనిని ధర్మబద్ధంగా నిలబెట్టడానికి మూలమైనటువంటి ప్రదేశం కూడా సరస్వతి. కలి ప్రవేశించాలి అంటే మొట్టమొదట పాడవ్వాల్సినటువంటి ప్రదేశం ఏది? వాక్కు. అది అందుకని ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానంతో పరిఢవిల్లినటువంటి ప్రదేశము. ఒక్క కాశ్మీరం దాడి జరిగితే సనాతన సంస్కృతి అంతా ఎంత పాడవుతుందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తానికి మూలం ఏమిటయ్యా అంటే కాశ్మీరం మీద దెబ్బ పట్టారు. ఇంకా కొంచెం ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే సామవేదానికి ఢిల్లీలో ఒక అద్భుతమైన సదస్సు పెట్టారు. సామవేదం 1000 శాఖలు. ఈ సామవేద గానము చేసేటటువంటి పండితులందరూ కూర్చొని వాళ్ళు చేస్తూ ఉంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు అటు దాటిన తర్వాత నుంచి కొంతమంది పండితులు వచ్చారట. 1938 ఆ ప్రాంతంలో. ఆ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని అసలు ఇప్పుడు ఉన్న భారతదేశంలో లేని శాఖలు చాలా వాళ్ళు అనర్గళంగా చదువుతూ పోయారు. అవి ఈ రోజుకి లేవు ఇక్కడ. మరి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఎవరికి తెలియదు. సంరక్షించబడుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో తెలియదు. లుప్తమైనయా, అసలు ఆ పాండిత్యాన్ని ఉంచారా లేదా, అటు దాటిన తర్వాత ఆ శాఖలు మిగిలినాయా లేదా అంటే సామగానంలో చాలా విశేషమైనటువంటి పట్టున్న పండితులందరూ కూడా చాలా మంది అటువైపు ఉన్నారు. మనకి లుప్తమైనటువంటి శాఖలు ఇంకా అక్కడ ఎన్ని బతికున్నాయో మనకు తెలియదు. అంతటి మహత్తరమైనటువంటి ప్రదేశము కాశ్మీరం. ఈ కాశ్మీరము మనకి సరస్వతి అమ్మవారు కాశ్మీరంతో అనుబంధం అనగానే సనాతన వైదిక సంస్కృతి అంతా కూడా ఆరంభస్థానం కాశ్మీరమే కావాలి. ఎందుకంటే అక్షరము అక్కడి నుంచి వచ్చినటువంటి. అందుకని అక్కడి నుంచి ఎప్పుడు కస్తూరి వాసనలు వస్తూ ఉండాలి. చక్కటి కుంకుమ పువ్వు ఇత్యాదులన్నీ కూడా అక్కడి నుంచి ఇటు వీస్తూ ఉండాలి. అంత మహత్తరమైనటువంటి ఆ కాశ్మీరంలో అక్కడ ఉండేటటువంటి క్షేత్రాలు కానీ, అక్కడ ఉన్నటువంటి జ్యోతిష పరిజ్ఞానం కానీ, అక్కడ నుంచి వచ్చినటువంటి వాంగ్మయం కానీ, ఎవరైనా సరే భారతదేశంలో నేను మహాపండితుణ్ణి అని ఎవరైనా అంటే ఏరా కాశ్మీర పీఠానికి వెళ్ళి అక్కడ పండితులను ఓడించావో, ఓడిస్తేనే నువ్వు జగద్గురువు అయినా, ఓడిస్తేనే నువ్వు ఎంత వాడివైనా పండితుడివి నువ్వు అని రుజువు చేసుకోవాలంటే కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠం దగ్గరికి వెళ్లాల్సిందే. సర్వజ్ఞ పీఠం అనే పదం మనం ఇంకెక్కడైనా వినగలమా ప్రపంచంలో? అంటే అన్ని శాఖలకి సంబంధించిన అన్ని రకాలైనటువంటి పండితులు విలసిల్లి నడయాడినటువంటి ప్రదేశం కాశ్మీర్. అందుకనే సర్వజ్ఞ పీఠం, సర్వజ్ఞ పీఠము అంటారు. సర్వజ్ఞం ఇంకా ఇంకేం లేదు, సర్వం అందులోనే ఉన్నది. అక్కడికి వెళ్ళి శంకరాచార్యుల వారైనా ఇక్కడ ఉన్నంత కాలం గురువే. ఆయన జగద్గురువు ఎప్పుడయ్యారయ్యా? కాశ్మీరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితులతోటి వాదన చేసిన తర్వాతే ఆయనకి జగద్గురువు అనేటటువంటి పదవి లభించింది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అక్కడి నుంచి లభించింది. ఈ వాతావరణాన్ని గుర్తించి ఆ స్వామివారు అప్పట్లోనే అక్కడి నుంచి ఉభయ మండన మిశ్రుల వారి శ్రీమతి గారు ఉభయ భారతీదేవి, ఆ ఉభయ భారతీదేవి సాక్షాత్తు సరస్వతి అమ్మవారి స్వరూపం.
అలాంటి ఆ ఉభయ భారతీ దేవి చిన్న వయసులో ఆవిడ పుట్టినప్పుడు ఏడుస్తోందట. ఏమిస్తున్నారు బంతులు అన్ని రకరకాల ఆట బొమ్మలు ఇస్తున్నారట, బంగారాలు ఇస్తున్నారట, తిన్నుబండారాలు ఇస్తున్నారట, ఏడు పాపలేదు. ఒక పండితుడు వచ్చి ఆయన చేతిలో ఉండే తాళపత్ర గ్రంథం ఇస్తే ఏడు పాపే ఆనందంగా ఉంది. ఆ తల్లి యొక్క వైభవం చాలా గొప్పగా చెప్పబడుతుంది. ఆ సోనా నది ఒడ్డున ఆ తల్లి ఉద్భవించింది. అలాంటి ఆ ఉభయ భారతీ దేవి అక్కడి నుంచి ఆయన నడిపించుకుంటూ తీసుకొని వచ్చి శృంగేరిలో మన దక్షిణంలో ప్రతిష్ఠ చేశారు. ఇవాళకి శారదా అమ్మవారు అక్కడ ఉండి శంకరాచార్యుల వారు అమ్మవారిని అభ్యర్థించింది ఏమిటయ్యా అంటే, కలియుగాంతం దాకా శారదగా నువ్వు ఇక్కడే ఉండి అందరినీ అనుగ్రహించాలి. అందుకనే శృంగేరిలో శారదా అమ్మవారిని చూడాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి? కాశ్మీరం నుంచి తీసుకొచ్చారు. కాశ్మీరంలో పుట్టిన ఆ తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. కాబట్టి అసలు పరిపూర్ణమైనటువంటి వైదిక వాంగ్మయానికి ఆటపట్టు కాశ్మీరం, పండితులకి మూలస్థానం కాశ్మీరం, అద్భుతమైనటువంటి ప్రకృతి వింతలకి మూలం కాశ్మీరం. మనకి భాగవతం చెప్పుకుంటూ ఉంటాం. భాగవతంలో ఎక్కడ నుంచి ఈ అద్భుతమైనటువంటి భాగవతం వచ్చింది అంటే, కొన్ని పురాణాల్లో కథలు దొరుకుతున్నాయి. అమరనాథ గుహ ఎవరో ఈ మధ్య కాలంలో ఒక ముస్లిం ఆయన దాన్ని గుర్తించాడు, దాన్ని కనిపెట్టిన ఆయన కనిపెట్టిన వాడు కాదు, మళ్ళీ పునః గొర్రెపిల్ల పోతే తప్పిపోయినప్పుడు వెళ్ళి వెతుక్కొని గుర్తించినటువంటి వాడే, దాన్ని చూసినటువంటి వాడు. ఆ చూసినటువంటి ఆయన తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ తపస్సు చేసుకుంటే సాధువులకి చెబితే వీళ్ళందరితోటి కలిసి వెళ్ళి మళ్ళీ ఆ అమరనాథ గుహలోనే పార్వతీ అమ్మవారికి భాగవతాన్ని పరమేశ్వరుడు ఉపదేశం చేస్తుంటే చిన్న చిలక గుడ్డు అప్పుడే పడి పిల్ల బయటకు వచ్చింది. ఎవరు వినకూడదని అంతా మూసుందని చూస్తే ఈ చిన్న పిల్ల విన్నది. అందుకనే శుకుడు అంటారు. ఆ గుడ్డులోంచి వచ్చినటువంటి ఆ పిల్లే భవిష్యత్తులో శుకమహర్షిగా ఉద్భవించి ఆ శుకుడిగా భాగవతాన్ని మొత్తాన్ని, అందుకనే శుకముఖాద్ అద్రవ సంయుతం అంటారు. శుకముఖం ఏమిటి అంటే ఆ అద్భుతమైనటువంటి చిలక అనే పదం ఆయనకి రావడానికి ఆ మొహంతోటే పరమేశ్వరుడు చెప్పేటప్పుడు ఆయన విన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వ్యాసుల వారి దగ్గర నుంచి ఇంకొక శరీరం ధరించినప్పుడు విన్నారు. కాబట్టి శుకుల వారి మూలం కూడా ఆ ప్రదేశం. అంటే ఎంత సనాతనమో ఆలోచించండి. ఎప్పటిది ఆ పార్వతీ పరమేశ్వరులు అలా కొలువై కూర్చొని ఈ రోజుకి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రకృతి వింతే కదండి. ఆ పరమేశ్వరుడు ఏమిటి, మన పంచాంగం చెప్పినట్టుగా ఆ శుద్ధపక్షంలో మెల్లిమెల్లిగా పెరుగుతూ పౌర్ణమి వచ్చే నాటికి పూర్ణమైనటువంటి రూపంలో కనిపించడం, మళ్ళీ తరిగిపోవడం, అంటే మన పంచాంగాన్ని మన జ్యోతిష్యాన్ని ఆయన రుజువు చేస్తున్నట్టేగా. అక్కడ ఆయన ప్రత్యక్షంగా కనిపించే ప్రామాణికత చేసి చూపిస్తున్నట్టు. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఈ కాశ్మీరం గురించి మాట్లాడాలి అది ఒక గంటలో అంటే, ఓ చిన్న సూది బెజ్జంలో ఎంచి ఒక మహత్తరమైన ఏనుగుల మందని బయటికి లాగినట్టు. ఒక ఏనుగుని కాదు, ఏనుగుల మందని మొత్తాన్ని తేవడం. కాబట్టి చాలా విశేషమైనటువంటిది కాశ్మీరం గురించి మనం అక్కడ ఇబ్బందులు అయినప్పుడు ఇక్కడ కూర్చొని మనం అందరం ఎక్కడో ఏదో అంతా ముస్లిమ్స్ ఉండేటటువంటి ఏరియా అని రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉంటుంటారు. అలా అనుకోకండి. కాశ్మీరము అనేటటువంటిది ఒక మహాక్షేత్రము, మనందరికీ నాలుక లాంటి క్షేత్రం. కాబట్టి కాశ్మీరం గురించి ప్రతి వాళ్ళు తెలుసుకొని తీరాలి. మనకి సంబంధించిన అనేకమైనటువంటి ఆచార వ్యవహార మూలాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటివి.